హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా సాంగ్ రిలీజ్ అయిపోయింది. నిజంగా సాంగ్ వింటా ఉంటే ఇంకా విజువల్గా మనకి కనిపించడం తక్కువేమో కానీ మాట వింటా ఉంటే మాత్రం రోమాలు అలా నుంచుంటున్నాయి, నరాలు జివ్వుమంటున్నాయి అని చెప్పాలి. బా ఏమన్నా రాశారా చంద్రబోస్ గారు. నిజంగా ఆయన ఇప్పటి వరకు చాలా సినిమాలకి చాలా సాంగ్స్ అవి ఆస్కార్ వరకు వెళ్ళారు, కానీ ఇలాంటి సాంగు అంటే ఒక నరాల్ని జివ్వమనేలాగా పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని కూడా నరాలు తెగిపోతాయేమో అనుకునేటువంటి ఆ మాటలు చూస్తుంటే మెంటలెక్కిపోయింది నిజంగా. ఒక్కసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మిగతా మాటలు కంటిన్యూ చేసుకున్నాం మనం. ఒక సాంగ్ దానికి దానికి అర్థం చూడండి, ఆయన ఎంత డీప్గా రాశారంటే అంటే ఏదో సినిమాలో ఏదో క్యారెక్టరైజేషన్కి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని చూసి రాశారని అనుకుంటే పొరపాటే. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన రియల్ లైఫ్లో ఆయన చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆయన ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి లిరిక్స్ని చంద్రబోస్ గారు రాశారేమో అనిపించింది. అంటే ఎదురెదడం అంటే ముందుంటారు, ముందుండి మొదటి వరుసలో నిలబడతాడు అనేటువంటి ఒక లిరిక్. అంటే కష్టాలకి ఎదురెళ్తూ ఆయన చేసేటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించి ఒక దశాబ్ద కాలం పాటు ఇవన్నీ కూడా ఒక్క ఈ పాటలోనే వచ్చింది. ఈ లిరిక్ చూడండి ఒకసారి. మెత్తని మట్టిలో పుట్టిన మొలకవు కాదు నువ్వు, బండరాయిలో తయారైనటువంటి ఒక ఆయుధానివి నువ్వు అని చెప్పేటువంటి ఒక లిరిక్ ఏదైతే ఉందో, అంటే సామాన్యుల్లాగా అందరిలాగా నువ్వు ఎదగలేదు, అందరిలాగా నువ్వు బయటికి రాలేదు, ఒక రాక్ సాలిడ్గా నువ్వు బండరాయిగా ఒక సపరేటు కష్టాలు పడి కష్టాల కులిమిలోంచి తీసుకొచ్చి ఉంటారు చూసారా, అలాంటి ఒక వ్యక్తివి నువ్వు అనేటువంటి లిరిక్స్. నిజంగా చంద్రబోస్ గారు ప్రతి అభిమాని మనసులో పవన్ కళ్యాణ్ గారిని ఏమనుకుంటారో ఆ మాటల రూపంలో మీరు పాటని తీసుకొచ్చి పెడితే నిజంగా ఎలాగే ఉంటుందేమో. ఇది మనకి వినటానికే అసలు నరాలు జివ్వుమంటూ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటే ఇంకా థియేటర్లో పడితే, అది కూడా హరీష్ శంకర్ గారు ముందే చెప్పారు ఆరా సాంగ్ అని. ఆరా అంటే ఏంటో తెలుసుగా, పవన్ కళ్యాణ్ గారి ఆరా ఎలా ఉంటుందో, ఆయన అభిమానుల ఆరా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈ ఒక్క సాంగ్తో ప్రతి అభిమానికి సంబంధించినటువంటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ ఏదైతే ఉంటుందో, ఆయన్ని ఎలా అయితే అంటే మిగతా చాలామంది హీరోలు ఉంటారు, తెలుగు హీరోలు కావచ్చు, ఇండియన్ సినిమాలు, ప్రపంచ సినిమాలు చాలామంది ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇష్టపడుతున్నాం, ఎందుకు ఆయనకి మనం అంటే అంత పిచ్చి, మనకి ఎందుకంటే ఆయన అంత పిచ్చి అనేది ఒక్క సాంగ్లో చాలా వరకు ఆయన ప్రతి లిరిక్లో మనకి ఆయన చూపించినట్టు, పరిచయం చేసినట్టు అనిపించింది. ఏదేమైనా కానీ మీరు వినండి, విన్న తర్వాత నేనైతే మాత్రం అస్సలు ఎక్కువసేపు వింటే మళ్ళీ అంటే కాపీరైట్స్ వచ్చే ప్రాబ్లం ఉంది, కానీ డెఫినెట్గా చెప్తున్నా ఈ సినిమాలో ఈ ఒక్క సాంగు థియేటర్లో కనుక అలా పడి పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్కి బ్యాక్గ్రౌండ్లో అలా నడుచుకుంటూ, నాకు తెలిసి ఆ బ్యాక్గ్రౌండ్లో జనాలు, ఆ క్రౌడు, ఆ ఆరాని చూపించేటువంటి ప్రయత్నం అయితే హరిశంకర్ గారు చేస్తున్నట్టుగా కనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఈ సాంగ్కి థియేటర్లో మీరు కూర్చుని చూశారు అంటే మన పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదేమో అని అనుకోవాలి. లేదంటే ఆయన అభిమానులు ఎవరో కూడా ఈ సాంగ్ పడినప్పుడు థియేటర్లో కూర్చోవటం కాదు కదా, కనీసం నుంచోవటం కూడా జరగదేమో, ఎగురుతూనే గెంతుతూనే ఉంటారు. అలా నాకైతే వింటుంటే ఆ రోమలు అలా లేచి నుంచుంటున్నాయి. నిజంగా నరాలు తెగిపోతాయేమో అంతలా ఆ బీట్ కానీ ఆయన ఇచ్చినటువంటి ఇది కానీ నెక్స్ట్ లెవెల్ అసలు.